అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మేడం, ఈ ఐవీఎఫ్ మిక్సప్ లో చాలా అపోహలు అయితే ప్రజలకు ఉన్నాయి మేడం. ఏదో మిక్స్ అయిపోతుంది ఏంటో చాలా అపోహలు అయితే ఏంటి, దీన్ని మీరు ఎలా జాగ్రత్తగా చాలా మందికి ఐవీఎఫ్ చేయించుకోవాలి అని తెలుసు, కాకపోతే ఒక భయం. ఐయుఐ చేయించుకోవాలన్నా, అట్లీస్ట్ ఐవీఎఫ్ చేయించుకోవాలన్నా వాళ్ళకి తెలుసు, కానీ అమ్మో వెళ్తే ఏమన్నా మన గ్యామెట్స్ మిక్స్ అయిపోతాయేమో, వేరే వాళ్ళ శాంపుల్ మిక్స్ చేసేస్తారేమో, డాక్టర్ అమ్మ మంచిదే కాకపోతే బై మిస్టేక్ ఏమన్నా మిక్స్ అయిపోతుందేమో ల్యాబ్ లో అని చాలా కంగారు పడతారు. చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహల వల్ల చాలా మంది ఐవీఎఫ్ చేయించుకోకుండా అలానే బాధపడుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా, ప్రతి ఒక్క సెంటర్స్ కూడా. అంటే 2 times క్రాస్ చెక్ చేసుకోవడం, మాన్యువల్ చెక్ చేసుకోవడం, చాలా క్రాస్ చెకింగ్ నడుస్తుంది. అంత ఈజీ కాదు. కాకపోతే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, మనకి మీరు ఐయుఐ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ఐవీఎఫ్ పెద్ద ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తాం. ఐడి కార్డ్ లో మీకు సంబంధించిన బార్కోడ్ ఉంటుంది. అదే బార్కోడ్ మీ ఎగ్ స్పర్మ్ పెట్టే డిషెస్ లో కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో మీరు ఐయుఐ చేయించుకోవాలన్నా, ఐవీఎఫ్ చేయించుకోవాలన్నా, బేబీ పెట్టించుకోవాలన్నా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా, ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలన్నా మీరు మిషన్ లో మీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు. అట్ సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్. అంటే మీ డిషెస్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. వేరే వాళ్ళ డిషెస్ బై మిస్టేక్ పక్క నుంచి వెళ్ళినా కూడా బజర్స్ మోగుతాయి. సో పొరపాటున కూడా మాన్యువల్ ఎర్రర్స్ జరగకుండా ఉండేదానికి 200% వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 49. మేడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఆ తర్వాత ఇమీడియట్ గా బెడ్ రెస్టే కంపల్సరీ ఖచ్చితంగా అంటారు. సో అక్కడ మాకేంటంటే డౌట్స్, జర్నీ చేయొచ్చా, బెడ్ మీదే ఉండాలా, అసలు ఏం పనులు చేసుకోకూడదు, ఇలాంటి డౌట్స్. ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ మా. చాలా మంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టేబుల్ మీద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇంకా లేచి వెళ్ళండి అమ్మా అని అంటే, అమ్మో మేడం ఇప్పుడు లేచి వాష్రూమ్కి వెళ్ళాలంటే బేబీ పడిపోతే ఎలా, అసలు వాళ్ళు లేసి దిగి నడవడానికే చాలా టెన్షన్ పడుతుంటారు. ఇంకా డౌట్స్ అయితే అసలు వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. మేడం నడవచ్చా, ఇప్పుడు నేను ఇంటికి బైక్ లో వెళ్ళొచ్చా, ఖచ్చితంగా కార్ లోనే వెళ్ళాలా, ఇక్కడ ఏమైనా రూమ్ ఉందా, మేము ఇంటికి వెళ్ళాం, ఇక్కడే 2 రోజులు ఉంటాము, తల స్నానం చేయొచ్చా, వివిధ డౌట్లు అడుగుతారు. మాకు ఖచ్చితంగా బెడ్ మీదనే ఉండాలా అని. మీ గర్భసంచిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బేబీని పెట్టినప్పుడు గర్భసంచి క్లోజ్డ్ క్యావిటీ లెక్క. సో బేబీస్ ని పెట్టినప్పుడు ఇట్ విల్ హోల్డ్ ఆన్, ఇట్ విల్ క్లోజ్. మీరు లేచి దిగడం వల్ల, వాష్రూమ్ వెళ్ళడం వల్ల, మెట్లెక్కడం వల్ల, బస్ లో ఇంటికి వెళ్ళడం వల్ల ఏమీ ఉండదు. సో ఇంకా చాలా స్టడీస్ లో తేలింది అని అంటే ఏమీ ఉండదు. సెన్సిటివ్ పీపుల్ అండ్ ఎవ్రీ హ్యూమన్ ఫీమేల్ ఇస్ ఎ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా. సో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలానో ఐవీఎఫ్ ద్వారా వస్తే కూడా అలాగే. సో న్యాచురల్ గా ఏ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుందని మనకి ఏమైనా తెలుసా? నో. సో చాలా మంది వెనకటి కాలంలో 5 months 6 months మటుకు కూడా తెలియదు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు కదా. ఇది కూడా అలాగే. సో అట్లా ఖచ్చితంగా బెడ్ రెస్ట్ చేసుకోవాలి అని ఏమీ లేదు మాకు. కాకపోతే హెవీ పనులు, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, హెవీ ఎక్సర్సైజెస్, జిమ్ కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడము, బకెట్లు లేబట్టడము, భార్యాభర్త కలిసి ఉండదు, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాం అంతే. అదర్వైజ్ చాలా స్టడీస్ లో తేలింది ఏంటంటే బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకన్నా తీసుకున్న వాళ్ళకే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జనరల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, కుకింగ్, వాషింగ్, వాట్ ఎవర్. వర్కింగ్ ఫీమేల్స్ ని ఇంకా ఎంకరేజ్ టు గో టు వర్క్, బికాస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండదా. ఇప్పుడు బేబీ అతుకుతుందా, ఏమైతుంది, నాకు సిమ్టమ్స్ లేవే, ఎంతసేపు వాళ్ళ దృష్టి అంతా అక్కడే. స్ట్రెస్ వల్ల లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి బేబీ అతికే దాంట్లో ఇబ్బంది అవుతుంటది. సో వి ఎంకరేజ్ నాట్ టు హ్యావ్ బెడ్ రెస్ట్. స్ట్రెస్ ఉండకూడదు, టైంకి మెడికేషన్స్ తీసుకోవాల్సింది ఉంటది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.